చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి కోడికత్తితో డ్రామాలాడితే పాస్టర్ అభినవ్ దర్శన్ తుప్పుచాకుతో డ్రామాలాడాడు. ఇదే నాటకీయత బుల్లితెర మీద పరిశీలిస్తే బోల్డ్ డబ్బు సంపాదించుకునే అవకాశం ఉన్న పాస్టర్ రూపం ఎత్తి ఎవరి కోసం పనిచేస్తున్నాడు, ఎవరి కోసం ఈ డ్రామాలు ఆడాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశేషంగా మనతో పడుతున్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. పాస్టర్ అభినవ్ దర్శన్ నాటకీయంగా ఆడిన డ్రామాలో అడ్డగోలుగా దొరికిపోయాడు. ఎవరి కోసం ఆడి ఉంటాడంటారు, ఎందుకు ఆడి ఉంటాడు? ఆపరేషన్ దుర్యోధన అని సినిమా వచ్చింది. దాంట్లో శ్రీకాంత్ గారు అమోఘంగా అసలు ఎంత గొప్పగా నటించారంటే అంత గొప్పగా నటించారు. వేరే లెవెల్ ఆ సినిమా. దాంట్లో ప్లాన్ చేస్తారు, ఎక్కడ పొడవాలి, పొట్ట భాగంలో, ఛాతి భాగంలో, ఎక్కడ ఎన్ని అంగుళాలు బొడ్డుకి పక్కన పొడవాలి, ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్ గా చెప్తారు. అంటే చావకుండా ఎలా పొడవాలి, కత్తితో ఏ విధంగా పొడిస్తే నేను బ్రతికుంటానని చెప్పి పొడిపించుకుంటాడు. యాజ్ ఇట్ ఈస్ గా దింపేశాడు. ఆపరేషన్ దుర్యోధన్ లాగా ఆపరేషన్ అభినయ్ దర్శన్. భరోసా పార్టీ అంట, గడిది గుడ్డు పార్టీ అంట, వాడు వేసిన వేషాలు అన్ని ఇన్ని కాదు. భరోసా పార్టీ కూడా పెట్టాడా? పార్టీ అధ్యక్షుడు ఆయన. మరి ఆ పార్టీ పెట్టడం, ఆ పార్టీ పేరుతో నేను మీకున్నానని భరోసాని ఇస్తున్నానంటూ అక్కడ ఎవరైతే ఈ గిరిజన ప్రాంత వాసులు ఉన్నారో వాళ్ళందరికీ అమాయకులు, పాపం వాళ్ళు అడవి తల్లి బిడ్డలు, వాళ్ళని మోసం చేసి ఏ విధంగా వాళ్ళకు ఉన్నానంటూ ఆ నమ్మకాన్ని కలిగించే విధంగా నటిస్తూ వచ్చాడు. దేనికోసం చేశాడు, అసలు ఈయన ఎందుకు చేయాల్సిన అవసరం ఏంటి, పాస్టర్ అవతారం ఏంటి, ఇవన్నీ చూస్తుంటే నిజంగా వేరే లెవెల్. ఆ ఆడియోలు వీడియోలు అన్ని బయటకు వచ్చినాయి. ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన వ్యక్తితోటి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయటం, ఏ విధంగా ఎక్కడ కొట్టాలి, అక్కడ ఆ మట్టి దిబ్బలు ఉన్నాయి, అక్కడికి కారు వస్తుంది, స్లోగా బానిస్తాను, అక్కడికి రాగానే మీరు వచ్చి అటాక్ చేయాలి. లొకేషన్ కూడా ముందే సెట్ చేసుకున్నాడు. ముందు రోజు వాళ్ళు ట్రైల్ కూడా చేశారు. అక్కడ అన్ని అయిపోయిన తర్వాతే బీర్ బాటిల్ కూడా 2 పట్టకరండి, పడవటానికి ఉంటాయి అని చెప్పేసి రకరకాలుగా అన్ని ప్లాన్ చేసుకొని మరి ఈయన మిస్డ్ కాల్ అని ఇట్లా కొన్ని సినిమాలు కూడా తీశాడు. సినిమాల్లో హీరోగా నటించాడు. చాలా చరిత్ర ఉంది. ఈ యాక్షన్ ఏదో ఆ స్క్రీన్ మీద చేస్తే అద్భుతంగా జాతీయ అవార్డు వచ్చేదేమో ఇతనికి. మరి అదేమో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, కథ, జాతీయ అవార్డు రాకపోయినా రోజా అవార్డు వచ్చేది. ఇది కొత్తగా పెట్టినట్టున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో. ఏదో ఒకటి అయితే ఇస్తారు కదండి అవార్డు పాపం. మరి అంత గొప్పగా కథ, స్క్రీన్ ప్లే అన్ని కూడా ఆయనే చేసి మరి చివరికి దొంగ దొరికిపోయాడు. పోలీసులు నిజంగా కనిపెట్టలేకపోయినా డాక్టర్లు అయితే కనిపెట్టేశారు. డాక్టర్లు చెప్పారు ఎక్కడా కూడా ఒంటి మీద ఒక్క గాయం లేదు, ఇతనికి ఎటువంటి ఇబ్బంది లేదు, శుభ్రంగా ఉన్నాడు, వచ్చేసిన ఆంబోతులాగా. మరి ఎక్కడో ఒక ముళ్ళు గీసుకున్న గీత తప్పించి ఇంకేమీ లేదని. బట్టలు మాత్రం చింపేయించుకున్నాడు. కోడికత్తి సీన్ గుర్తొచ్చింది అందరికి. కోడికత్తి, గులకరాయి డ్రామాలన్నీ కూడా ఒక్కసారిగా కళ్ళ ముందు ప్రతి ఒక్కరికి కనిపించాయి. ఏం జరిగింది? నిజంగానే ఇది మరో వేరే లెవెల్ డ్రామానా? జగన్మోహన్ రెడ్డి అనుచరుడా, జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఈయన ప్రియతమ మిత్రుడా అని చెప్పేసి అందరూ కూడా అనుకునే పరిస్థితి. ఇంత అంటే వీళ్ళు రాష్ట్రంలో ఎవరు చేయించారు, ఎందుకు చేయించారంటే మనం చూసాం పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని. ఆ రోజున వాళ్ళు వేసిన వీరంగాలు, చేసిన ఆ మాటలు ఉన్నాయో అవన్నీ కూడా వింటుంటే ప్రతి ఒక్కరూ ఎందుకు వదిలేశారు వీళ్ళని? ఆ రోజున అరెస్ట్ చేసి రిమాండ్ చేసి ఈ మాటలు మాట్లాడటం వెనక అర్థం ఏంటి, ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని అడగకుండా శుభ్రంగా పిలిచారు రాజమండ్రి పోలీస్ స్టేషన్కి. 2 మాటలు మాట్లాడారు, పంపించేశారు. జాన్ బెన్ లింగం అని. ఎందుకు పంపించారండి? అతను మాట్లాడిన మాటలేంటి? ఆ రోజున బైబుల్ పక్కన పడేస్తే ఊచకోతకు వస్తాము, మాకంటే పెద్ద రౌడీలు లేరు, మేము తలుచుకుంటే ఏదైనా చేస్తామని చెప్పేసి ఆ రోజున మాట్లాడారు. భయపడ్డారేమో ఏంటి ఆ మాత్రానికే? ఇంకెందుకండి పోలీసులు వాళ్ళు భయపడితే? ఇట్లాంటి వాళ్ళకి జీతాలు కావాలి, కుటుంబాన్ని పోషించుకోవాలిగా. కాదని అంటలేదు, కాకపోతే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొట్టే ధోరణిలో ప్రజలను ఇబ్బందికి గురి చేస్తూ ఇలాంటి మత కల్లోలాలను సృష్టించే వాళ్ళని ఏం చెయ్యాలి? ఆ రోజున అసలు పాస్టర్ ప్రవీణ్ మరణానికి ఎవరికైనా సంబంధం ఉందా? ఏం జరిగింది అక్కడ? మీరు ఏం చేయగలుగుతారు? వాక్ స్వాతంత్రం ఉంది, తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చు. కోర్టు కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాయి, వాళ్ళకి శిక్షలు లేవు, కోర్టులు కూడా కట్టడి చేసే అవకాశం లేదు. వాక్ స్వాతంత్రం కూడా మాట్లాడతారు కానీ అది అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా, అక్కడున్న శాంతి భద్రతలకి విఘాతం కల్పించే విధంగా ఉండకూడదు కదా అనేది. ఇప్పుడు రాష్ట్ర పౌరులుగా మా అందరికి బాధ్యత ఉంది కదండి, అడగాలగా. ఒక ముఖ్యమంత్రిని ఒక మాజీ మంత్రి నోటికొచ్చినట్టు తిడితే బెయిలిచ్చి పంపించేశారు. అంతకంటే ఏమవుతుంది? చట్టం వాళ్ళు అట్లా ఉంది, అంతే కదా. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, కోళ్లు కొట్టేసినాడికేమో జైళ్లు, కోట్లు కొట్టేసినాడికి బెయిళ్లు. సహజమే కదా. శిక్ష సహజ న్యాయ సూత్రం అంటారు దాన్ని. నేరము శిక్ష అనేది లేకపోవటం వల్లే వీళ్ళు ఈ విధంగా పెట్టరేగిపోయారు. ఇష్టానుసారంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని మత కల్లోలాలు సృష్టించినా. ఇప్పుడు మనం చూస్తే 2019-24 మధ్య ఒక విలేజ్, నాకు సరిగ్గా విలేజ్ పేరు గుర్తులేదు కానీ, రోడ్డుకు అడ్డంగా గోడ కట్టారు, గుర్తుందండి మీకు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే జరిగిన కార్యక్రమం అదే.
పల్నాడు జిల్లాలో అనుకుంటా, ఇక్కడ పల్నాడు జిల్లా ప్రకాశం జిల్లాను. రోడ్డుకు అడ్డంగా కట్టేశారు గోడ. అంటే అది న్యాయమేనా? అది ధర్మమేనా? అవును, ఆనాడు ఉన్న పాలకుడికి న్యాయం అనిపించింది కట్టించాడు. అంటే ప్రజావేదిక కూల్చడం కూడా న్యాయమేనా? అది ఆయనకి న్యాయం అయింది, కూల్చాడు. అది ఆయనకి ఏది న్యాయం అయితే అది చేస్తారు. అది కాదు కదా కావాల్సింది. ప్రజలకి ఎలాంటి న్యాయాన్ని మనం ఇస్తున్నాం అనేది కదా కావాలి. అతనికి న్యాయం అయింది. 12 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాడు, 16 నెలలు జైల్లో ఉన్నాడు. అక్రమాస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు, ఎలా కూడబెట్టాడో తెలియదు. మరి ఇన్ని విధాలుగా వీళ్ళు ఉంటూ ఈ రోజున మత కల్లోలాలను సృష్టించే విధంగా ఇలాంటి ప్లాన్లు చేస్తూ ఇలాంటివన్నీ కూడా చేస్తున్న వాళ్ళని ఎందుకు వదిలిపెట్టాలి? ఒక డ్రామానా అసలు? నిన్నటి నుండి ఎన్ని రకాలుగా అది మలుపులు తిరిగి చివరికి అసలు నిజాలు బట్టబయలైనవి. అంటే వదిలిపెట్టగా చేయగలిగింది కూడా ఏమీ లేదనేక అందరం మెనుకుండిపోయింది. అంటే ఏం చేయలేమనేది ఎందుకు వచ్చిందండి? ఏదో సెక్షన్ కింద ఇప్పుడు మీరు ఏమి ఎందుకు చేయలేమని ఇప్పుడు అంటున్నారు మీరు. రఘురామకృష్ణరాజు గారు గత 6 నెలల నుంచి పోరాడుతున్నాడు. ఆయన వాస్తవంగా ఉన్న రామాలయాన్ని, గత రామాలయాన్ని, ఎప్పటి నుండో ఉన్న రామాలయాన్ని కట్టడానికి కూడా ఆయన అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు. మరి ఆయనకి మద్దతు ఇచ్చింది ఎవరు? ఎందుకు మద్దతు ఇవ్వలేకపోతున్నారు మీరు? అందరం మాట్లాడుతున్నాం. మాట్లాడితే ఉపయోగం ఉందా? మరి వెళ్ళి అక్కడ నిలబడి ఆయనకు అండగా నిలబడాలిగా. పిలుపునిస్తే అందరం వెళ్తారండి. ఈ రోజున స్వచ్ఛందంగా వెళ్ళాలి. పిలుపునిస్తే వెళ్ళటం ఎందుకు? ఇప్పుడు దానికి రూల్స్ ఉంటాయి కదా, ఎంతమంది అక్కడ మరి వెళ్ళాలి. ఆయన ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ గా, డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. అక్కడ ఎమ్మెల్యేగా పనిచేయలేదు, డిప్యూటీ స్పీకర్ గా కూడా ఆ అంశాన్ని ఎత్తుకోవాలి. ఒక హిందువుగా, ఒక భక్తుడిగా, రాముడి భక్తుడిగా ఆయన ఆ కార్యక్రమం తలపెట్టుకున్నాడు. మీరు వెళ్ళొచ్చు. గుడికి రావద్దని కట్టడి చేసే అధికారం ఏ కోర్టుకి లేదు, ఏ నాయకుడికి లేదు, ఏ ప్రభుత్వానికి లేదు. శబరిమలలో కూడా అదేగా జరిగింది. మరి వెళ్ళాల్సింది మీరు అందరూ. వెళ్ళి ఆయన అండగా నిలబడితే మీ విశ్వాసాలు ఏంటో, మీ మతానికి ఉన్న శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసేది. అలా ప్రపంచానికి చాటి చెప్పే విధంగా కానీ, అలా మతం గురించి మాట్లాడుకోవటం కానీ, మొన్న డిప్యూటీ స్పీకర్ పవన్ కళ్యాణ్ గారు అన్నట్లుగా అక్కడ జరిగేది దేవీ నవరాత్రుల, లేకపోతే వినాయక చవితి, గణపతి నవరాత్రి ఉత్సవాల అనేది మర్చిపోయి మరి ఎలాంటి సినిమా పాటలు పెట్టుకొని మీరు ఉంటున్నారు. అదే వేరే ఏ మతానికి సంబంధించిన ఏ ప్రోగ్రాంలో కూడా మన అలాంటి పాటలు వినము. ఈ రోజున మన సాంప్రదాయాలు, మన కళలు, మనం వాటిని ప్రోత్సహించాలి. అక్కడ ఉన్న ప్రజలకు ఆనందోత్సాహాలను భక్తులకు ఇవ్వాలి. కానీ సినిమా పాటలు పెడితేనే ఆనందం ఉండిద్దంటే ఎట్లాగా? అందుకేగా ఆయన సనాతనం గురించి మాట్లాడుతుంటే ఆయన మీద కూడా విమర్శలు చేస్తున్నారు అందరూ. అది ఇదేనండి. ఇక్కడ హిందువుల్లో ఫస్ట్ ఒక కట్టుబడి రావాలి, వాళ్ళల్లో పిలుపు రావాలి. ఫస్ట్ బయటకు వచ్చి ఇదిగో నా దేశం, నా బాధ్యత అని ఈ రోజున ఏ విధంగా చెప్తున్నారో, ఇది నా మతం, నేను హిందుత్వానికి సంబంధించిన వ్యక్తిగా ఎవరైనా దాని గురించి మాట్లాడితే ఒప్పుకోము, దానికి సంబంధించిన వ్యవహారంలో జోక్యం చేసుకుంటే ఒప్పుకోము అనేది వాళ్ళు రావాలి. ఈ రోజున ఏదో లవర్స్ డే వచ్చింది, పార్కుల వెంట జై బజరంగ బలి వాళ్ళు వచ్చేసి వాళ్ళకి ఏదో పెళ్లిళ్ళు చేసేస్తామంటే సరిపోదు కదా. వాళ్ళు ఆ రోజున వాళ్ళకి పెళ్లిళ్ళు చేసేది ఏదో ఈ రోజున వీళ్ళ తెక్క కుదరచొచ్చు కదా, ఎవరైతే ఈ రోజున ఈ గుళ్ళు కట్టించకుండా చేస్తున్నారో. కాబట్టి ఫస్ట్ ఐకమత్యమే మహాబలం అని పెద్దలు చెప్పినట్లుగా వీళ్ళందరిలో ఐకమత్యం రావాలి. ఐకమత్యం ఉంటే తిరుమల లడ్డూలో కల్తీ చేసినప్పుడు ఐకమత్యం ఏది? ఎందుకు ప్రశ్నించాలా? ఎందుకు ధర్నాలు చేయాలా? ఎందుకు రోడ్డు మీదకి రాలా హిందూ భక్తులంతా? అవును, ఎవరు రాలేదు. రఘురామకృష్ణరాజు గారు ఒంటరి పోరాటం చేస్తే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? పాస్టర్ ప్రవీణ్ని చంపినప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడి సీసీ ఫుటేజ్ ఉన్నా రెచ్చిపోయి మాట్లాడితే మీ హిందూ భక్తులంతా, హిందూ సమాజం అంతా ఏమైపోయింది? ఎందుకు రాలా? అట్లాగే అభినవ్ కూడా దొంగ నాటకాలని తెలుసు. ఏం చేయగలిగారు మీరు? ఏం చేస్తారు? ఏం చేయలేరనే కదా వీళ్ళందరూ నాటకాలు ఆడేది. అదే వచ్చింది ఈ రోజున. ఏం చేయలేకపోతున్నారు అనేదే రావటం వల్లే వీళ్ళు ఏముంది, జైలుకి వెళ్తాం, మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తాం అనే ధైర్యంతోనే చేస్తున్నారు. కాబట్టి మన నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్లుగా ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ఈ 75% ఈ నేరాలు చేసిన వాళ్ళకి శిక్షలు పెరగాలి, సెక్షన్స్ మారాలి, అప్పుడే ఎవరైనా సరే ఆ నేరం చేయటానికి భయపడతారని మాట్లాడారో ఖచ్చితంగా అది అమల్లోకి రావాలి. ఆ సెక్షన్స్ పూర్తిగా మార్పులు వచ్చినప్పుడే ఇట్లాంటి వ్యక్తులు ఎవరైతే ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారో వాళ్ళు చేసే అలాంటి పనులన్నీ కూడా ఆపుతారు అనేది వాస్తవంగా మనకు కనపడుతుంది. మీకు గుర్తుండే ఉంటుంది, వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేఏ పాల్ ఆయన ప్రభావం చాలా బాగుండేది అప్పట్లో. ఆయన ప్రభావాన్ని తగ్గించి బ్రదర్ అనిల్ని పెంచడానికి, అనిల్కి హైప్ ఇవ్వడానికి కేఏ పాల్ని కేసులు ఇరికించి ఒంగోలు జైల్లో పెట్టి చిత్రహింసలు పాలు చేశారు. అట్లాగే వాళ్ళు అనుకుని సాధించారు, అనిల్ని పైసాకి తీసుకెళ్లారు. ఇప్పుడు బ్రదర్ అనిల్ షర్మిల మొగుడు కాబట్టి, భర్త కాబట్టి, వాళ్ళు తనకు పనిచేయరు కాబట్టి బ్రదర్ అనిల్ని అతని స్థాయిని తగ్గించి ఇంకొకరిని పైకి లేపడానికి అభినవ్ ఇలాంటి వాడిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ఆడుతున్నాడు, నికృష్ట రాజకీయాలు ఆడుతున్నాడు చెప్పి ప్రపంచం అంతా అనుకుంటా ఉంది. మరి అంతే కదా, దాని వెలుగులో తీసుకురాలేకపోతున్నారుగా. ఇప్పుడు ఎవరికి అవసరం ఉందనేది ఆలోచించాలి. ఇక్కడ ప్రజలు ఆలోచించారు కాబట్టి ఈ రోజున ఈ నిజాలు, ఈ రోజున మీడియా ఏ విధంగా పనిచేస్తుంది, సోషల్ మీడియా ఏ విధంగా పనిచేస్తుంది, ప్రజలలో ఎంత చైతన్యం వచ్చింది, దేని ద్వారా వాళ్ళు చైతన్యాన్ని తెచ్చుకుంటున్నారంటే ఖచ్చితంగా ఈ రోజునున్న సోషల్ మీడియాని.
ప్రతి ఒక్కటి ఎక్కడ ఏ మారుమూలన ఏది జరిగినా కూడా వెంటనే వెలుగులోకి వస్తుంది సోషల్ మీడియా ద్వారా. కాబట్టి ఆ సోషల్ మీడియా ద్వారా అయినా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేస్తుంది, ఎట్లాంటి కుట్రలకి తెరలేపుతుంది, ఇట్లాంటి వ్యక్తుల భరతం పట్టాలంటే ఏం చెయ్యాలి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మూలాలు లేకుండా చేయాలి రాష్ట్రంలో. సోషల్ మీడియాలో మీకు వాస్తవాలు వెలుగులోకి వస్తే ప్రపంచానికి తెలియజేస్తుంది సోషల్ మీడియా. ఆ వచ్చిన వాస్తవాలని గ్రౌండ్ లెవెల్లో ఎదుర్కోవాల్సింది ప్రజలే, కట్టడి చేయాల్సింది కూడా సమాజమే. అది చేయట్లేదుగా, ఆ పాత్ర పోషించట్లేదుగా. అందుకనే ఈ రోజున ప్రజలు, ఈ రోజున వాళ్ళు అదేనండి, వాళ్ళు క్వశ్చన్ చేయలేక బయటకు రాలేకపోవడానికి కారణం అదే కదా. వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలుసు. మనం ఏం చేసాం, ఎవరి వైపున మాట్లాడాం, ఎవరికి ఓటేసాం అనేది వాళ్ళ ఆత్మసాక్షి ఒకటి ఉండిద్ది. మరి దాన్ని మనసులో పెట్టుకొని ఈ రోజున నడి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నారు. కాబట్టి ఫస్ట్ వాళ్ళల్లో మార్పు రావాలి. వాళ్ళల్లో మార్పు వచ్చినప్పుడు వాళ్ళు ధైర్యంగా వచ్చి బయట మాట్లాడగలుగుతారు. అది ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళే ప్రక్షాళన గావించుకోవాలి. ఇదిగో మేము చేసిన తప్పులేంటి, మా పిల్లల భవిష్యత్తుని మా ఆలోచనలతోటి ముందుకు వెళ్ళనీయకుండా చేస్తున్నాం, కాబట్టి మా ఆలోచన విధానం మారాలి, ఆచరణ మారాలి, అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది. కాబట్టి ప్రజల్లో మార్పు రావాలి, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవాలి. అది కేవలం రేపు స్థానిక ఎలక్షన్లో కూడా వాళ్ళు చూపెట్టాలి ఏంటి అనేది. అప్పుడు ప్రజలు ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఇట్లాంటి నాటకాలు ఏదైతే ఈ కోడికత్తి గులకరాయి డ్రామాలో, లేకపోతే ఈ ఆపరేషన్ అభినయ్ ఎవరైతే ఉన్నాడో అభినయ్ దర్శన్ అని, ఇట్లాంటివన్నీ కూడా చేయకుండా ఉంటారు. పాస్టర్ అభినయ్ దర్శన్ లాంటి వాళ్ళ నాటకాలను అరికట్టాల్సిన బాధ్యత సమాజం మీద ఉందని, హిందువులు కూడా తమ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను వాడుకొని సమాజంలో ఇలాంటివి జరగకుండా అరికట్టాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే.